కదిలే కాలమా నిమిషం ఆగుమా తననే చూడుమా అందం తనదేనని. చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ముద్దు పెట్టినా నేను ఒప్పించుకుంటాను అత్తయ్య మామయ్య మీ అబ్బాయి లేదా నేను చచ్చిపోతాను, మీ అబ్బాయి లేదా నేను చచ్చిపోతాను. ఈరోజు ఒక ప్రపోజల్ ప్రాంక్ చేయబోతున్నాం. ఆ ప్రాంక్ ఏంటంటే కనుక లోకల్ బాయ్ నాని ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు ఈయన. సో ఆయన్ని ప్రపోజల్ చేయమని చెప్పేసి ఈయన నాకు కాంటాక్ట్ అయ్యారు. సో అతనైతే కనుక నేను ప్రపోజల్ చేశాను, కానీ ఆయన అయితే యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోయింది నీకేమన్నా పిచ్చా, నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా వెళ్ళని చెప్పేసి మొత్తానికైతే నన్ను బాగా ఆడేసుకున్నారు. ఆ ప్రాంక్లో ప్రాంక్ అయితే సూపర్ వచ్చింది. మీకు ఈ ప్రాంక్ ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తే మీకోసం బెస్ట్ వీడియోస్ ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ నాని గారు, మీకు నేను గుర్తు లేకపోవచ్చు. ఎలా ఉన్నారు? ఓకే, కొంచెం మాట్లాడచ్చా మీతో? సార్ ఒక్కసారి కూర్చుంటారా? ఎస్, కూర్చోరా. పర్సనల్ అని చెప్పాను కదా. నాకు పర్లేదు, మాట్లాడచ్చు. పర్సనల్ అంటే కొంచెం ప్లీజ్. ఏం లేదు, జస్ట్ పర్లేదు. వాడికి తెలియకుండా ఇది చేయలేదు కదా. ఫ్రెండ్ విరా టిక్ టాక్స్ చాలా బాగా చేస్తారండి. చాలా బాగుంటుంది. మీరు అసలు చాలా కష్టపడి పైకి వచ్చినట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీకి అయితే నేను చాలా ఫిదా. అది తప్పది. ఏమే తప్పు ఎందుకు అవుతుందండి? బాడీ అంటే ఏం లేదు, నాకంటే పెద్ద పెద్దగా చాలా మంది ఉన్నారు. అంటే లైక్ చాలా మంది ఉన్నా మన కళ్ళకి ఎవరో ఒకళ్ళు అనేది నచ్చుతారు. ఏమో నాకు ఎవరిని అనిపించలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని టిక్ టాక్లో చూసినప్పుడు అబ్బాయి ఏమున్నాడు అనిపించింది, అబ్బాయి ఏమున్నాడు అనిపించింది. కదిలే కాలమా నిమిషం ఆగుమా తననే చూడుమా అందం తనదేనని. ఏమున్నాను ఏమో అదే కదా, ఏమున్నదో మీకే తెలియాలి. ఏం లేదు, అంత నార్మలే. మనం చూసే కళ్ళ బట్టి ఉంటుంది కదా, అందుకే నా కళ్ళల్లో మీరు స్పెషల్గా కనిపించారు. నాలో నేనే కలలన్నేనే కంటున్నానా. యాక్చువల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నిజంగా. ఆకాశం అలా తాకే తీరుగా ఆనందం ఇలా నీడై చేరగా. లవ్ మీద ఒపీనియన్ అయితే ఏమీ లేదంటున్నావు, మంచి ఒపీనియనే. మరి లవ్ చేయడానికి ఏమన్నా ఇబ్బందా? ఇబ్బంది ఏం లేదు, ఇంకా లవ్లు గట్రా ఇంకెందుకు ఆపుకుంటే బెటర్ కదా. సరే పెళ్లి చేసుకుందామా? సరే పెళ్లి చేసుకుందామా? జోకులు ఎందుకండి వేస్తారు నా పైన? జోకులు కాదండి, సీరియస్గా. చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు మీరే నేను అందంగా ఉన్నాను అంటున్నారు. సో నేనే వచ్చి మీకు ప్రపోజ్ చేస్తుంటే మరి ఇది వరకు ఎదవరకు ఎవరు రాలేదే అంటే ఏదో రోజు పెళ్లి చేసుకుంటారా? డిఫరెంట్ కదా చేసుకుంటా. మరి అదేదో నన్ను చేసుకోవచ్చు కదా. నిజంగానా నీతో శృతిని కలిపేసానా. చేసుకుందా అండి, కానీ మిమ్మల్ని కాదు. సో మా ఇంట్లో వాళ్ళు ఎవరినైతే చూపిస్తారో వాళ్ళనే చేసుకుంటున్నాను. మరి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, మరి మీరు ఇట్లా చెప్పేస్తే ఎలా? నీవే నేనే ఊపిరిలో నేనే ఉంటున్నానా.
కోసం మీకు ఏం తెలుసు? ఏం తెలియాలి? అదే ఏం తెలుసు అంటే ప్రపోజ్ చేస్తారు, మ్యారేజ్ అంటున్నారు. సో నా కోసం ఏం తెలుసు? మీకోసం ఏం తెలియాలి? అదే ఏం తెలుసు అని అంటున్నా. నాకు తెలిసి నేను చాలా మందిని గ్యాదర్ చేసిన ప్రకారం మీరు చాలా మంచోళ్ళని, లైక్ మీ లవ్ బ్రేక్ అయిందని, మీరు చాలా సిన్సియర్గా లవ్ చేశారని, అవన్నీ నేను అందుకే దానివల్ల మీరు ఎవరిని కూడా యాక్సెప్ట్ చెయ్యట్లేదని నాకు అర్థమైంది. తరుముతుంది నీతోనే మాట్లాడాలంటే ఒక పరిజన్మ సరిపోదంటే ప్రతి జన్మ నీకే అనిపిస్తుంటే. నాని ఒక్కటి చెప్తాను, లైఫ్లో ఎందుకు భయం వేస్తుందా? నాకు చాలా భయం వేస్తుంది. నాకైతే గుండె కొట్టుకుంటుంది, షివరింగ్ వస్తుంది. ఎవరైనా చూసారనుకో నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఏం కాదులే, ఇంటికి తీసుకెళ్ళిపోదు కానీ అంతలేదు, మంచిగా చూసుకుంటాం అనిపిస్తుంది. ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యాను అబ్బా, ఎందుకో తెలీదు. నాని యాక్చువల్లీ ఓకే మాట్లాడండి, కానీ నాకు ఏదో అవుతుంది, చేయి తీసేస్తే బాగుంటుంది. నిజంగానబ్బా, నాకు ఎందుకో తెలీదు. ఫస్ట్ టైం నేను టిక్టాక్లో చూసినప్పుడు అబ్బాయి ఏమున్నాడే అనిపించింది. తర్వాత అలా ఇంకా ఫాలో ప్రతి ఒక్కరు కూడా నీకు కామెంట్స్ పెడుతూ ఉంటారు, కానీ అమ్మాయిలు కామెంట్స్ పెట్టారు ఇంకో బేబచ్చమైన కోపం వచ్చేది నాకు. దేనికి వస్తుంది అలా? అమ్మ నా అనుకున్న వాళ్ళకి ఎవరన్నా పొగిడితే కోపం రాదేంటి? మనసంటున్నది వినరాదే, మనసులో ఉన్నది చెలినీవే, మరి మరి తలచా మనసా వాచా. సరే నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఇలాగా దేనికి? ఎవరన్నా చూస్తారని కాదు, అంటే లైక్ కొంచెం భయంగా ఉంది నాకు. ఏం కాదు, ఏ భయపడకు, నేను అన్నాను కదా. నువ్వు ఉన్నవనే భయం వేస్తుంది నాకు. చూసిన వాళ్ళందరూ కూడా ఏంద్రా అనుకుంటారు. అవును, అలాగే అనుకుంటారు. ఏంద్రా అంత మంచి అమ్మాయికి ఇలాంటి వాడు ఉన్నాడు పక్కన అనుకుంటారు చూసే వాళ్ళందరూ. ఇప్పుడు లైఫ్ అన్నాక ఎవరొకరికి పడాల్సిందే. నేనైతే నీకు ఫిదా అయిపోయాను. ఎదసడి తడబడి నీ వైపే వస్తూ ఉందే. నాని, నీకు లవ్ మీద ఒపీనియన్ ఉందో లేదో తెలియదు కానీ నాని, నేనైతే నేను మంచిగా చూసుకుంటా. నువ్వు అందరు అమ్మాయిలు అట్లా ఉంటారని కాకపోయినా, అంటే అందంతో పని ఏమీ లేదు. నిన్ను మంచిగా చూసుకుంటా, మీ మమ్మీని మంచిగా చూసుకుంటా, మీ డాడీని మంచిగా చూసుకుంటా. నువ్వు ఉన్నంట్లోనే అడ్జస్ట్ అవుతా. ఉప్పెన సినిమా చూసి డిసైడ్ అయిపోయా నీతో సముద్రం మధ్యలోకి వెళ్ళాలని. మీకు అనిపించట్లేదు? నాకైతే చేతులు కొంచెం శివరంగా అవుతున్నాయి. సో ఇలా ఉండడం బట్టి ముద్దు పెట్టినా. రీసెంట్గా మనం ఒక అమ్మాయితో కైలాసగిరి టిక్టాక్ చేసావు కదా? అవును చేసా. అప్పుడు కూడా కోపం వచ్చిందబ్బా. దేనికి? అది నా చెల్లెది. ఓకే, అయితే చెల్లెది నేనేమన్నా, చాలా నాకు ఆడబడుచు కదా. ఇది వరకు ఎదవరకు ఎవరు రాలేదే. ఫస్ట్ టైం అప్పుడు ఒక అబ్బాయిని ఇట్లా పట్టుకోవడం చాలా టెన్షన్ అనిపిస్తుంది నాకు కూడా. నాకేం ప్రాక్టీస్ అనుకుంటున్నావండి? నా పరిస్థితి ఇక్కడ ఎలాగే ఉంది. నాకు ఎదపై వాలిన ముత్యం రూపమా. సరే నాని, మరి చెప్పు, అసలు లవ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? నాకు నిజంగా సీరియస్గా గుండు కొట్టుకుంటుంది. మంచి అబ్బాయి వస్తాడు మీకు, సీరియస్గా చెప్తున్నాను. మంచి అబ్బాయి వస్తాడు అంటున్నాను. నువ్వు మంచి అబ్బాయివే కదా? నేను మంచి అబ్బాయిని కాదు, నా దృష్టిలో నువ్వే కదా. కాదు, నేను మంచి అబ్బాయిని అయితే కదా. మంచి అబ్బాయిని అయితే ఎందుకు యాక్సెప్ట్ చేయని చెప్పు. నిజంగా నేను మంచి అబ్బాయిని కాదు. చాలా మంది తెలియదు నేను మంచోడిని అనేసుకుంటాను, అయితే మంచోడిని కాదు. నేను మంచోడు ఎప్పుడు అలానే చెప్తాడు, నేను మంచోడిని కాదు. సరే నేను మంచోడిని. నేను చూసేవాడిని చెప్పు. నాలో నేనే కలలు నేనే కంటున్నానా. అమ్మాయిని అడుగుతావు, అమ్మాయిని అడిగి చెప్తావు. చెప్పడం కాదు, అంత లేదు, చెప్పు. వాళ్ళు కూడా ఒప్పుకోరు. నేను ఒప్పించుకుంటాను. అత్తయ్య మామయ్య మీ అబ్బాయి లేదా నేను చచ్చిపోతాను.
యాక్సెప్ట్ చేయలేదంటే మంచి అమ్మాయి కదా, ఎందుకు యాక్సెప్ట్ చేసి నీ లైఫ్ వేస్ట్ చేయడం? నేనే నిన్ను అడుగుతున్నా, బట్ నీలాంటి అబ్బాయి ఉంటే నాకు ఇష్టం. బట్ ఎందుకంటే నీకు నేను నచ్చలేదో, లేదంటే బహుశా లవ్ మీద ఇంట్రెస్ట్ లేదో, లేదా మీ మమ్మీ వాళ్ళకి మాట ఇచ్చాను అంటున్నావు. సో ఎనీవే, కానీ నిన్ను ఎవరైతే అమ్మాయి మిస్ చేసుకుందో అమ్మాయి బ్యాడ్ లక్ అబ్బా, నిజంగా సీరియస్గా యాజ్ ఏ అమ్మాయిగా చెప్తున్నా. థ్యాంక్ యూ. మళ్ళీ లైఫ్ అంటూ ఉంటే మేబీ నాకు ఛాన్స్ ఇవ్వు. A few moments later. ఏమోందండి, మీరు ఇక్కడ ఉన్నారు కదా అని ప్రాంక్ చేశాను అంతే. చెప్పాలి కదా ముందే మీరు నాకు. అది ప్రాంక్ అవ్వదు అసలు కదా. ఎలా కనిపిస్తుంది మీకు? వైజాగ్లో అబ్బాయితో ఎలాగైనా ఆడుకునే సరే వదిలేస్తారా అంత ఈజీగా అనుకుంటున్నావు ఏంటి? అట్లా లేదండి, సీరియస్ అవ్వకండి. సీరియస్ కదా, అసలు ఏంది కథ ఏంది అసలు నాకేంది? నేను జస్ట్ ప్రాంక్ చేశాను అంతే మీతో. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఒక అమ్మాయి చేతిలో ఇలాగా అలా మోసపోవడం మళ్ళీ నేను. మీరంత సీరియస్ అవ్వద్దు నాని. అంటే సీరియస్ కాదండి, అసలు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తో ఎలా సారీ ఆడుకుంటారు? అండి, సారీ. నిజంగా మీరు ఇంత సీరియస్ అవుతారనుకుంటే నేను చెయ్యకపోదును. సారీ. ప్రాంక్ రిలీజ్ చేసుకోమంటారా? చెప్పాలి కదా, అట్లీస్ట్ చెప్పాలి కదా. చెప్తే ప్రాంక్ అవ్వదు కదా సార్. సారీ అండి. మరి ఎందుకు అంత దగ్గరగా మూవ్ అయిపోతున్నారు మీరు? చెప్తున్నప్పటికీ దూరంగా వెళ్ళండి అండి, చూస్తున్నారు పబ్లిక్ ప్లేస్ అని. ప్రాంక్ అన్నాగా అలాగే కదండి. సారీ అండి, రియల్లీ సో సారీ. రిలీజ్ చేసుకోమంటారా? చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.